అందరికీ నమస్కారం. నేను బొజ్జ ఐశ్వర్యాని. ఈరోజు మండపేటలో జరిగిన ఘటన చాలా బాధాకరంగా ఉంది. మండపేటలో ఒక స్కూల్ కరెస్పాండెంట్ 9th క్లాస్ బాలికని అత్యాచారం చేసి ఇప్పుడు తను 5th మంత్ ప్రెగ్నెంట్గా ఉంది. ఇంట్లో చెప్తే చంపేస్తానని చెప్పి చాలా భయపెట్టడం జరిగింది ఆ అమ్మాయిని. సో పాపతో మార్నింగ్ నుంచి ఉండడం జరిగింది. చాలా బాధ అనిపించింది. అసలు మాట్లాడాలంటే కూడా అసహ్యం వేస్తుంది. ఆ ఘటన గురించి మాట్లాడాలంటే చంపేస్తానండు. సో ఏదో బుక్స్ ఏదో తీసుకురా రూమ్కి అని చెప్పి కరెస్పాండెంట్ ఎవడైతే ఉన్నాడో రమ్మన్నాడంట. సో పాప తెలియకుండా బుక్స్ సర్దుతుంటే వెనకాల నుంచి పట్టుకొని అత్యాచారం చేశారు. సో మార్చిలో జరిగిన ఇన్సిడెంట్. ఇప్పుడు 5th మంత్ పాపకి. సో అసహ్యంగా ఉంది మాట్లాడడానికి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వంగల్పూడి అనిత గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా 30,000 మంది గురించి మైకులు బద్దలాసిపోయేలా మాట్లాడిన ఆయన ఇప్పుడు ఆయన నాయకత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరిగితే మినిమం కనీసం స్పందించకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి దౌర్భాగ్యం ఈ ఆంధ్రప్రదేశ్కి? అసలు సమాజం పట్ల ఎటువంటి బాధ్యత లేదు. ఎటు వెళ్తుందో తెలియట్లేదు. ఇలాంటి ఘటనలు రోజు తరచూ చూస్తూనే ఉంటున్నాం ఏదో ఒక కార్నర్ ఆఫ్ ఏపీలో. బట్ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. పోక్సో చట్టం వేసామన్నారు, ఇవాళ మధ్యాహ్నం ఏదో దొరికారని చెప్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు మనకు తెలియాల్సింది ఉంది. బట్ ఏదేమైనా సరే నేను చిన్నపిల్లలకి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి ఎవరైనా సరే మీ మీద చెయ్యి వేస్తే బ్యాడ్ టచ్ గుడ్ టచ్ ఎలాలోని ఇప్పుడు పిల్లలు స్కూల్లో నేర్చుకుంటున్నారు. సో ఎవరైతే ఇలాంటి బ్యాడ్ టచ్ ఇలా మీరు ఏదైనా సరే వెంటనే అమ్మకి వెళ్ళి చెప్పండి. అమ్మకి మించిన ధైర్యం ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. సో అమ్మకి చెప్పండి, ఇలా జరిగిందని చెప్పండి. మీరు వాళ్ళు చంపేస్తారు అని భయపడుతున్నారే తప్ప మీ తల్లిదండ్రులు మీకు ఎంత భరోసా అన్నది మీకు ఇంకా చిన్నపిల్లలుగా తెలియట్లేదు. ఏదేమైనా సరే ఈ ఘటన చాలా బాధాకరంగా, చాలా అసహ్యంగా ఉంది. కఠినంగా శిక్షించాలని నేను మా తరపున, మహిళల తరపున, నా ఫౌండేషన్ తరపున, మా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున కోరుకుంటున్నాను. నమస్తే.